ఓం శ్రీ సూర్యదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో రథసప్తమి పండుగ ఎప్పుడు వచ్చింది, ఈరోజు పాటించవలసినటువంటి విధి విధానాలు, పూజా సమయములు, రథసప్తమి పండుగ యొక్క విశిష్టత, ఈరోజు ఎటువంటి పనులు చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అందుకని వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మాఘ శుక్ల సప్తమినే రథసప్తమి, భానుసప్తమి, అచల సప్తమి, ఆరోగ్య సప్తమి అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ రథసప్తమి రోజు విశేషంగా బ్రహ్మముహూర్తంలో నక్షత్రాలు ఆకారాన్ని పోలి ఉంటాయి. అందుకే దీనిని రథసప్తమి అని పిలుస్తారు. మత్స్యపురాణం ప్రకారం సూర్యభగవానుడు జన్మించిన రోజే ఈ రథసప్తమి పర్వదినం. సమస్త ప్రాణకోటికి ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యభగవానుడు జన్మదినంగా ఈ రోజును సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. అలాగే సూర్య సప్తమి అని కూడా పిలుస్తూ ఉంటారు. అందుకనే ఈ రోజున తప్పకుండా ఆ స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. ఈరోజు ఆచరించే పూజ, ఉపవాసం, దానం సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈరోజు ఎవరైతే స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో పూజిస్తారో వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, రాజయోగం, సకల ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది. ఈ రథసప్తమి రోజు నుండి సూర్యభగవానుడు భూమికి దగ్గరగా రావడం వలన వేసవికాలం కూడా ప్రారంభమవుతుంది. ఈ రథసప్తమి పండుగ ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశు ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, సప్తమి తిథి ప్రారంభం. 2026 జనవరి 24 శనివారం రాత్రి 11:05 ప్రారంభమై 2026 జనవరి 25 ఆదివారం రాత్రి 9:13 సప్తమి తిథి ఉంటుంది. కాబట్టి 2026 సంవత్సరంలో రథసప్తమి పండుగను 2026 జనవరి 25 ఆదివారం రోజు అయితే జరుపుకోవాలి. ఈ సంవత్సరం మనకి విశేషంగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారంతో కూడుకొని రథసప్తమి పండుగ వస్తుంది. తప్పకుండా స్వామివారికి పూజ నిర్వహించుకోండి. ఈరోజు సూర్యోదయ సమయం వచ్చేసి ఉదయం 6:30 ఉందండి. ఈ సమయంలో రథసప్తమి స్నానం ఆచరించిన, అలాగే సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈరోజు తప్పకుండా సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం ఉదయం 7 గంటలలోపు సమర్పించాలి. ఈరోజు రథసప్తమి పూజను ఆచరించుకోవడానికి, పాలు పొంగించుకోవడానికి, పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి శుభ సమయం వచ్చేసి ఉదయం 6:30 నుండి 11 గంటలలోపు మీరు పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. సరేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.